సైబర్ నేరగాళ్లతో రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు. రుణమాఫీ నిధులు ఇవాల్టి నుంచి రైతుల అకౌంట్లలో పడుతుండటంతో సైబర్ నేరగాళ్లు లింకులు పంపి మోసం చేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి లింకులు ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రుణమాఫీపై ప్రచారం ఎక్కువగా జరగడంతో సైబర్ నేరగాళ్లు లింకులు పంపించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, సైబర్ క్రైమ్ అధికారులు ఏం చెబుతున్నారు? ఎస్ అనిల్, తెలంగాణ రాష్ట్రంలో స్థాయిలో అలర్ట్ అయిపోయారు. ఈ విధంగా రైతుల్ని గుండి కొట్టించే ప్రయత్నం చేస్తారు అనేది కూడా దానికి ఇప్పటికే సర్క్యులేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ సంబంధించిన నేరగాళ్లు ఎప్పుడైనా కూడా కరెంట్ ఇష్యూ అనుకోవచ్చు, లేకపోతే బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని క్యాచ్ చేసుకుంటారు అనే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రైతు రుణమాఫీ ప్రకటన ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడిందో ఆల్రెడీ సైబర్ క్రైమ్ సంబంధించి ఎవరైతే నేరగాళ్లు ఉన్నారో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మోడస్ ఆపరెండి, అంటే ఏ విధంగా రైతుల్ని మోసం చేయాలి అనే దానిపైన కూడా ఒక పూర్తి ప్లాన్డ్ గా నేరగాళ్లు ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీ విషయంలో సైబర్ నేరగాళ్లు ముందుగా వాట్సాప్ కి ఒక మెసేజ్ పంపిస్తారు. అది ఒక ఫైల్ ద్వారా మెసేజ్ వస్తుంది. అది కూడా ఒక బ్యాంక్ పేరు కావచ్చు, లేకపోతే ఒక బ్యాంక్ సంబంధించిన పేరు, ఆ బ్యాంక్ సంబంధించిన లోగో, దాంతో పాటు బ్యాంక్ సంబంధించిన స్టిక్కర్, మొత్తం కూడా పగడ్బందీగా బ్యాంకు నుండి ఏ విధంగా మెసేజ్ వస్తుందో ఆ విధంగా ఏపీకే ఫైల్ రూపంలో వాట్సాప్ కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే ఆల్రెడీ ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ఆ ఇష్యూ నడుస్తుంది కాబట్టి అది బ్యాంకుకు సంబంధించిన మెసేజ్ అని నమ్మి ఏపీకే ఫైల్ కానీ ప్రెస్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం వెంటనే ఆ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా సైబర్ నేరగాన్ చేతికి వెళ్ళడంతో పాటు అసలు మొత్తం మొబైల్ ఆపరేటింగ్ కావచ్చు, వాట్సాప్ సంబంధించిన ఆపరేషన్ మొత్తం కూడా సైబర్ నేరగాని చేతికి వెళ్తుంది. దాని తర్వాత మన మొబైల్లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయో ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ సైబర్ నేరగాన్ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా అదే విధంగా ఏపీకే ఫైల్స్ రూపంలో మెసేజ్ చేస్తారు. దాని తర్వాత మన గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అతని చేతికి వెళ్ళి దాని ద్వారా డబ్బులు ఆటోమేటిక్గా మనకు కట్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. సో ఈ విధమైన ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అనవసరమైన మెసేజ్లు, ముఖ్యంగా ఈ విధంగా ఏపీకే ఫైల్స్ రూపంలో వచ్చే మెసేజ్లకు సంబంధించి ఎక్కడ కూడా దాన్ని ఓపెన్ చేయొద్దు, దానికి స్పందించొద్దు అనేది మాత్రము సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ రుణమాఫీకి సంబంధించి చాలా వరకు ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతు సంబంధించి రుణమాఫీ విషయంలో ఒక ప్రకటన వెలువరించింది కాబట్టి రైతులందరూ కూడా దీని పైనే ఉంటారు. కాబట్టి ఈ టైంలోనే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా కూడా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతుల్ని బురిడి కొట్టించడము, రైతుల్ని మోసం చేయడము చాలా సింపుల్గా ఈ విధంగా సైబర్ నేరగాళ్లు మొత్తము ఫోన్ ద్వారా, అంటే సైబర్ నేరగాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టము అనేది సైబర్ క్రైమ్ పోలీసులు ముందు నుండి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తారు, వాళ్ళ ఆపరేషన్ ఎక్కడి నుండి జరుగుతుంది, వాళ్ళ మానిటరింగ్ ఎలా ఉంటుంది అనేది ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా సైబర్ నేరగాళ్లు పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ సంబంధించిన ఫ్రాడ్స్కి పాల్పడడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి రైతు రుణమాఫీ విషయంలో కూడా ఈ విధంగా ఏపీకే ఫైల్స్ ఫోన్లకు పంపించడము, ఫోన్లకు పంపించిన తర్వాత దాన్ని కానీ క్లిక్ చేస్తే మన ఎంటైర్ మొబైల్ సంబంధించి కావచ్చు, వాట్సాప్ సంబంధించిన ఆపరేషన్ మొత్తం కూడా సైబర్ నేరగాని చేతికి వెళ్ళిన తర్వాత మన అకౌంట్లో ఉన్న డబ్బులు విడతల వారీగా కట్ అయిపోతుంటాయి అనేది పోలీసులు చెప్తున్నారు. సో సైబర్ క్రైమ్ సంబంధించి ఒకవేళ ఇలాంటిది కానీ ఎవరైనా ఫేస్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడే ప్రకటన వెలువడింది కాబట్టి ఇప్పుడే సైబర్ నేరగాళ్లు కూడా స్టార్ట్ చేసి ఉంటారు, అది రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1930 సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు 1930కి. ఒకవేళ ఇలాంటి వారు ఆల్రెడీ ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే, బాధితులు ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి. సో ఇలాంటి వ్యక్తులు చాలా వరకు సైబర్ క్రైమ్స్ పాల్పడుతున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అనవసరమైన లింక్స్ కావచ్చు, లేకపోతే ఏపీకే ఫైల్స్ సంబంధించి మొబైల్ వాట్సాప్కి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి రియాక్ట్ అవ్వద్దు అంటూ మాత్రము సైబర్ క్రైమ్ పోలీసులు అప్పీల్ చేస్తున్నారు. 1930 సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి ఎప్పుడు ఫోన్ చేసినా సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులను స్పందిస్తామంటూ మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందని. రైట్ అజయ్.